హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషాన్. మీరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన స్పెషల్ వచ్చేసి దమ్ బిర్యానీ. ఎలా చేయాలో చూద్దామా? సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్ను కొత్తగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇలా రైస్ కొలుసుకోవాలి. నేనైతే బాస్మతి బియ్యం ఒక 1 kg తెప్పించాను. ఇలా నా దగ్గరనే చెమ్ముతో ఇలా కొలుసుకుంటున్నాను. నాకైతే ఇది ఒకటి ఫుల్ అయ్యింది. అలాగే కొంచెం పోసాను, అది ఫుల్ అవ్వలేదు, హాఫే వచ్చింది. ఇంకా హాఫ్ మామూలు బియ్యం పోసుకున్నాను. పర్లేదు, మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా మీరు 2 బాస్మతి బియ్యమే తీసుకోండి. కానీ 1.5 అయింది. ఇంకా హాఫ్ మామూలు బియ్యం తీసుకొని మొత్తం కలుపుకొని 2-3 సార్లు కడిగి క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇదంతా రైస్ బాగా కలిసేలా కలుపుకున్నాం కదా. ఇలా కడిగి క్లీన్ చేసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. అవి నానేలోపు మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. నేను ఒక 5-6 ఆనియన్స్ తీసుకున్నాను. మీ ఇష్టం అండి, మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి తీసుకోండి. నేను తీసుకున్న 1 kgకి నాకు ఈ ఆనియన్స్ సరిపోతాయి. ఇవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ ఏది వేస్ట్ కాదండి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ మనం మళ్ళీ బిర్యానీలో వాడుకోవచ్చండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చూసారుగా, ఇవి లైట్గా గోల్డెన్ కలర్ రావాలి. ఇలా వచ్చినాయి కదా, ఇంకొంచెం లైట్గా వస్తే సరిపోతుంది. ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే దమ్ బిర్యానీ అంత బాగుంటుంది. ఓపిక్గా చేసుకోండి తప్పకుండా ప్రతి ఒక్కరూ. మీలో ఎంతమందికి దమ్ బిర్యానీ అంటే ఇష్టం ఖచ్చితంగా నాతో షేర్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా, మొత్తం ఇలా తీసుకోవాలి. చూసారుగా, ఇలా కలర్ వస్తే సరిపోతుంది. ఇదంతా ఆయిల్ ఏమీ లేకుండా మొత్తం నీట్గా ఆనియన్స్ అన్నీ తీసుకోవాలి. బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా చేసుకునే దమ్ బిర్యానీ ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. చూసారు కదా, అన్ని ఆనియన్స్ ఇలా తీసుకొని పెట్టుకొని ఇది పక్కన పెట్టేసుకుందాం అండి. మనం ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్నాం 1 kg చికెన్కి. ఇదంతా బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. నేను స్కిన్ లేకుండా చికెన్ తెప్పించుకున్నాను అండి. మీ ఇష్టం, స్కిన్తో అయినా తెప్పించుకోవచ్చు, అలా అయినా తెప్పించుకోవచ్చు. నేను 2 స్పూన్లు అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. అలాగే చెక్క, లవంగాలు, యాలకులు వేసుకున్నానండి. మీరు చూసుకొని వేసుకోండి. అలాగే గళ్ళుప్పు 1 స్పూన్ వేసుకున్నాను. మనం మ్యారినేట్ చేసుకుంటున్నాం కాబట్టి కంపల్సరీ ఇవన్నీ ఇలా వేసుకోవాలి. తెలిసిన వాళ్ళకైతే పర్లేదు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇలా మ్యారినేట్ చేసుకోవటం వల్ల చికెన్ చాలా జ్యూసీగా ఉంటుంది. ఈ గరం మసాలా అన్నీ వేసి గరం మసాలా చేశానండి. ఇది కూడా తప్పకుండా మీకు ఈ మసాలా చూపిస్తాను. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసానండి. మొత్తం ఇవి వేసుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్లు కారం కూడా వేస్తున్నాను. అన్నీ వేసి కారం తర్వాత అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. మీ కారాన్ని బట్టి మీరు చూసుకొని వేసుకోండి. అలాగే నేను 2 నిమ్మకాయలు తీసుకున్నాను. ఇలా మనం దీన్ని చూసుకొని పిండుకోవాలి. ఇలా దీన్ని పిండుకున్న తర్వాత మనం దీంట్లోనే పెరుగు వేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగు. పెరుగు వేయటం వల్లనే ఈ దమ్ బిర్యానీ అనేది గ్రేవీగా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు తప్పకుండా మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి చూసుకొని మంచిగా చేసుకోండి. అలాగే చూసారుగా, చిన్న పెరుగు ప్యాకెట్లు 2 వేసాను నేను. మీకు కొలత తెలియటం కోసం చెప్తున్నాను. అలాగే పెరుగు మొత్తం ఇలా వేసుకున్నాం కదా, ఇదంతా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. గరం మసాలా వేయలేదు, ఇందాక నేను అన్నీ కలిపి వేసేసాను కదా, అదే సరిపోతుంది. ఇంక మళ్ళీ సపరేట్గా గరం మసాలా అవసరం లేదు. అలాగే దీంట్లో చికెన్ మసాలా వేయటం మర్చిపోయాను, అది ఇప్పుడు చూసుకొని వేసుకుంటున్నాను. మీరు కూడా అన్నీ ఫస్ట్లే చూసుకొని వేసుకోండి. నేను చికెన్ మసాలా లాస్ట్గా కొంచెం ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ ఇవి కూడా కొంచెం బాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకునే చికెన్ని మనం ఒక 4 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నిన్న అలాగే పెట్టేశాను. 4 గంటల తర్వాత ఈ ప్రొసీజర్ అంతా చేస్తున్నాను. అలాగే స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, ఆయిల్ అది వేసుకున్నాను. క్వాంటిటీ ఏం లేదు, నేనైతే 4 స్పూన్లు మోయినంగా వేసుకున్నాను. చూసారు కదా, ఇది మ్యారినేట్ అయ్యింది, ఎంత పర్ఫెక్ట్గా అయిందో. చాలా జ్యూసీగా, చాలా సాఫ్ట్గా బాగా వచ్చింది. మొత్తం ఇలా ఆయిల్లో వేసేసుకోవటమే. మనం అన్నీ కలిపి మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి ఇంకా దీంట్లో మనం ఏమి వేసే పని లేదు. ఇట్లా వేసుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికించుకున్నాను. దీంట్లో చికెన్లో వచ్చిన వాటర్ ఏనండి, వాటర్ ఏం పోయలేదు నేను. చికెన్ ఇలా 10 మినిట్స్ ఉడికించుకొని పక్కన పెట్టుకొని మనం రైస్ కేసులు పెట్టుకుందాం అండి. ఇందాక కొలుసుకున్నాం కదా, ఆ చెమ్ముతోనే 4 చెమ్ములు వాటర్ పోసానండి. అలాగే టేస్టీ సాల్ట్ వేస్తున్నాను. దీంట్లోనే కొంచెం సాజీరా వేస్తున్నాను. అలాగే దీంట్లోనే
చెక్క, లవంగ, యాలకులు, మరాఠీ పువ్వు, లవంగాలు కలిపి మొత్తం వేస్తున్నానండి. అలాగే బిర్యానీ ఆకు కూడా మొత్తం ఈ వాటర్లోనే బాయిల్ అవుతే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే టేస్ట్కి సరిపడా చూసుకొని గళ్ళుప్పు వేసుకోండి. క్వాంటిటీ ఏం లేదండి, వాటర్ కొంచెం ఉప్పగా అయ్యే వరకు కొంచెం వేసుకోండి. అయితే 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. చూసారుగా ఇలా వాటర్ బాయిల్ అయ్యి దాంట్లో ఉన్న రసం అంతా ఇలా దిగిపోతుంది కదా. అలాగే ఇక్కడ కొంచెం ఆయిల్ కూడా వేయాలండి. నేను వేసాను, ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. చూసారు కదా, ఇదంతా ఇట్లా బాయిల్ అవుతున్నప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా గంట నుంచి, ఆ రైస్ అనేది దీంట్లో వేసుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా వాటర్ అంతా వంపేసి ఓన్లీ రైస్ మాత్రమే వేసుకోవాలి. అలా వేసుకోవటం వల్ల మనం తీసుకున్న వాటర్కి రైస్కి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అలా కాకుండా వాటర్ వేసేస్తే మళ్ళీ వాటర్ ఎక్కువ వేసేసామంటే అన్నం సంగటగా ఉడికిపోతుందండి, సరిగా రాదు. చూసుకొని చేసుకోండి. బిర్యానీ రైస్ ఉడకబెట్టేటప్పుడే మనం చాలా జాగ్రత్తగా ఉడికించుకుంటే బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక 5 మినిట్స్ తర్వాత రైస్ ఉడికిందో లేదో చూద్దాం. చేతితో పట్టుకొని ఇలా అంటే విరిగిపోతే రైస్ పర్ఫెక్ట్గా ఉడికినట్టే. చూసారు కదండి, ఇలా కట్ అయిపోతే రైస్ పర్ఫెక్ట్గా ఉడికినట్టే. మనం ఇది చూసుకొని మనం ఇందాక ఉడికించుకున్నాం కదా చికెన్, అలా ఉడికించుకోవటం వల్ల చికెన్ త్వరగా దమ్ అవుతుంది. అందుకని త్వరగా అవ్వాలని చెప్పేసి ముందుగా చికెన్ని ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకున్నాం. అలాగే మనం ఇప్పుడు ఇందాక రైస్కి పెట్టిన వాటర్ కొంచెం ఇలా పోయటం వల్ల ఈ హాఫ్ రైస్ ఈ చికెన్ ఏమన్నా హాఫ్ ఉడకాలి కదా, అది మొత్తం కలిపి మ్యారినేట్ అవుతుంది. ఇలా వేయటం వల్ల చాలా పర్ఫెక్ట్గా దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. చూసారుగా, మీరు తీసుకున్న చికెన్ బట్టి వాటర్ పోసుకొని నేనైతే ఒక 4 స్పూన్ల వరకు వేసాను వాటరు. ఇలా వాటర్ ఏమీ లేకుండా రైస్ అంతా తీసుకొని ఈ చికెన్లో ఇలా మొత్తం వేసుకోవాలి. ఇందాక మనం ఉడికించుకున్నాం కదా, చికెన్లో మొత్తం ఇలా వేసుకోవాలి. లేయర్లుగా వేసుకోవాలండి. నాకైతే 3 లేయర్స్ వచ్చినాయి. ఇది 1 లేయరే ఫస్ట్ది. మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, పుదీనా, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అవి కూడా మొత్తం ఇట్లా వేసుకోవాలి. సేమ్ ఇంతేనండి, 3 లేయర్స్ ఇలాగే వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే చూసారుగా, 2వ లేయరు ఇలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, మళ్ళీ ఫ్రై ఆనియన్స్ ఇలాగే అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసేది ఇంకా లాస్ట్ లేయర్ అండి. 3 లేయర్స్ అని చెప్పాను కదా, ఇప్పుడు వేసేది మనం ఇంకా లాస్ట్. ఇది వేసిన తర్వాత మనం చూసుకొని ఎందుకు జాగ్రత్త అంటున్నానంటే అవి రైస్ ఇరిగిపోకుండా చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. అలాగే 3 లేయర్స్ అయిపోయినాయి కదా, మొత్తం మిగిలిందంతా కొత్తిమీర, పుదీనా, ఫ్రై ఆనియన్స్ మొత్తం వేసేసుకోవాలి. మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మనం మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 20 మినిట్స్, అలాగే మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుందండి. దమ్ బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇలా మూత పెట్టేసుకున్నాం. ఇలా మూత పెట్టుకున్నప్పుడు నాకు ఆవిరికి ఉడకాలి కదా, అందుకని ఇలా తెప్పి పెడుతున్నాను. ఇలా కొంచెం బోరువాటిది ఏదన్నా పెడితే సరిపోయింది. నేను దీనికి సరిపడా మూత తీసుకున్నా కాబట్టి నాకు పిండి పెట్టకుండానే ఇలాగ మంచిగా కుక్ అయిపోయింది. చూసారు కదా, చెప్పాను కదా 15 నిమిషాలు ఆవిరికి ఉడికించాను. తర్వాత 10 మినిట్స్ మళ్ళీ మూత మంచిగా పెట్టి ఉడికించాను. చూసారుగా రైస్ ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా ఉడికిందో. చాలా ఈజీ, చాలా సింపుల్ దమ్ బిర్యానీ. చూసారుగా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇంకెందుకు కావాల్సి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాతో షేర్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బిల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. చూసారుగా ఎంత సాఫ్ట్గా ఉడికిందో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.